ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని లేవకొద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి వేళలో మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతులు తండ్రి. ప్రభు లైవ్ని ఆశీర్వదించి అనేక దీవెనకరంగా ఉంచండి. ప్రభు ఒక పాట, ఆరాధన, వాక్య పరిచర్య, రోగుల కొరకు ప్రార్థన ఇవన్నీ చేస్తుండగా మీరే నడిపించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి స్తుతి నా యేసునికే, ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని యేసునికే. హల్లెలూయా 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 హల్లెలూయా. నామముల కంటేను ఉన్నతమో యేసు నామమును కీర్తించెదము, గణపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, గణపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ శక్తి దేవుడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్య దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతము యేసు నామమును కీర్తించెదము, గణపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, గణపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేర్ ఇస్ నోబడీ లైక్ యూ లార్డ్. Dance into my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art, how great thou art, how great thou art. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. I praise you, Lord. థ్యాంక్ యూ లార్డ్. నీ వంటి వారు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు నాయన. యోగ్యుడు, అర్హుడు నాయన, పరిశుద్ధుడు నాయన, మహాగణుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా, నీకు వందనాలు. స్తోత్రం. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb, in the precious blood of the Lamb. Thy loving kindness is better than love. Thy loving kindness is
better than life. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than life. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త నీకు వందనాలు. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారయ్యా. స్తుతిగా దిగి వచ్చారు ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డలను పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డలను పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే అవనస్తులతో మాట్లాడండి అయ్యా. హృదయాలను వాక్యంలో శుద్ధి చేసి పశ్చాత్తాపం ఉద్యోగం దయచేయండి ప్రభా. మీరు సెలవిచ్చారు ప్రభా, వాళ్ళ హృదయాలు వాక్యం ద్వారా శుద్ధి చేయండి అయ్యా. పశ్చాత్తాప ఉద్యోగంతో నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆస్వాదించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు జీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువ వలె మేము వంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువ వలె మేము వంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి, నీకు వందనాలయ్యా. బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడి వారి హృదయాలు తాకిన ఆయన నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకిన ప్రతి కుటుంబం దర్శించి నీ దాసుని నాయన మమ్మల్ని నీ వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకంతో నింపండి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దేసే ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసునికి మాకు కావలసిన ప్రార్థన ఆత్మను వాక్య జ్ఞానమును నింపి అభిషేకించి ప్రభా నీ తలాంతులతో నింపమని అడుగుతున్న సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉన్నాయా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నాయన కృప తండ్రి కొన్నారు. అలాగే ప్రభా తండ్రి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలో ఉన్న లేవనెత్తి సహాయించండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలన్నీ జ్ఞాపకం చేస్తుంది. శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సముదించి మాకు వెలుగు ప్రకాశిస్తుంది ప్రభా. తండ్రి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ప్రభా ఆనందంతో నింపావు. మంచి ఉత్తీర్ణత ఇచ్చావు ప్రభా. నీ సాక్షులుగా వారిని వాడుకోండి తండ్రి. మీరు మాట సెలవిచ్చారు ప్రభా. బుద్ధి జ్ఞానం సర్వసంపలు మీ అందే ఉన్నాయని ఈ బిడ్డలందరికీ నీ జ్ఞానం అనుగ్రహించారు. అత్యధికమైన విజయంతో నింపారయ్యా. వాళ్ళ హృదయం నిండా ఆనందంతో నింపారు ప్రభా అని నీ సాక్షుల కొరకు ప్రభా బిడ్డను వాడుకుంటున్నావయ్యా. స్తుతిస్తున్నాను ప్రభా. అలాగే యేసు నామంలో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ఈ ఎండలకు వారు తట్టుకోలేరేసయ్యా. యేసు నామంలో ప్రభా చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. నాయన నీ బిడ్డలను ప్రభా పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. చల్లటి వాతావరణం వరకు దయచేసి ప్రభా నీ నామాన్ని హెచ్చించండి అని నామాన్ని కనపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ మే నెలలో ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. ఈ మే నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అటువంటి కృపా ధన్యత ఇచ్చావు తండ్రి. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తూ సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడితరి శత్రులో లయపరచమన్నాడు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. శత్రులో లయపరచమన్నాడు. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీద సన్నిధి చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు అయిన యేసు నామములో శుభాభివందనాలు. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుణ్ణి భయపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 6:12.
దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. ఇక్కడ దేవుడైన ప్రభు 2 విషయాలు ఎప్పుడు కోరుకుంటున్నాడు మనల్ని. మొదటిది ఏంటంటే ఆయన మన జీవితంలో చేసిన మేలను ఉపకారాలను మర్చిపోకుండా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం, హృదయంలో కృతజ్ఞత, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండటం. రెండవది ఏంటంటే ఆయన్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడం, కృతజ్ఞత మరియు రిమెంబరెన్స్. ఎందుకంటే చాలామంది ఆశీర్వాదం పొందే వరకు ఒకలాగా, ఆశీర్వాదం పొందిన తర్వాత మరొకలాగా ఉంటారు. పిల్లరా వివాహం అయ్యే వరకు ఒకలాగా, వివాహం అయిపోయిన తర్వాత ఒకలాగా, బిడ్డలు పుట్టే వరకు ఒకలాగా, బిడ్డలు పుట్టేసిన తర్వాత ఇంకా నాకు దేవునితో ఏం పని ఉంది, చర్చతో ఏం పని ఉంది, దైవజనులతో నాకేం పని ఉంది, నా అవసరం తీరిపోయిందిగా, ఇంకేం పని ఉంది అన్నట్టుగా కృతజ్ఞత రహితులుగా, కృతజ్ఞత లేని వారిగా దేవుని చేసిన కార్యాలు మర్చిపోయి పిల్లల చాలా దారుణంగా ప్రవర్తించే ఈ దినాల్లో మనం ఉన్నాం. ప్రభువు అంటున్నాడు ఇశ్రాయేలుతో, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాను. అది ఎవరికీ సాధ్యం కాదు, దాసుల గృహం, అది ఇనప కొలిమి, అదొక భయంకరమైన స్థలం. శ్రమ, ఇబ్బంది, కొలిమి, కష్టం, ఏది నీది కాదు. అక్కడ కష్టం, చాకిరి తప్ప ఏం ఉండదు. అలాంటి స్థలంలో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నేను జనముగా చేశాను, ఒక దేశముగా, పాలుదరి ప్రవహించే దేశంలో నేను ప్రవేశపెట్టాను. నువ్వు నన్ను మర్చిపోయావు అని ప్రభు బాధపడుతున్నాను. ఇది నాలో ఇలాంటి యాటిట్యూడ్ ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. దేవుడు ఎన్నో కార్యాలు వారి జీవితంలో జరిగించిన వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. చూడు 78వ కీర్తనలో ఈ మాట మనకి 40 వచ్చింది. 78:40. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారు తిరుగుబడిరి, వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనని ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించరి, మాటికి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుని సంతాపం కలిగించరి. చూడండి, ఆయన మాటికి ఎగైన్ అండ్ అగైన్ ఎన్ని మారులో, ఇంకా లెక్కలేని సార్లు అంట. కనీసం మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదండి. మమ్మల్ని విడిపించాడు, దాసులుగా ఉండే వాళ్ళని ఇప్పుడు స్వతంత్రులుగా చేశాడు, మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కృతజ్ఞత ఉండాలి కదండి. దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టారు. పొందురాబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కదా, అరణ్యంలో సంహరింపబడే. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచరి అని వ్రాయబడినట్లు వారిలో 10 వల్ల మీరు విగ్రహారాధకులై ఉండకూడి, మరియు వారి వల్లే మనం వ్యభిచరింపక ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఎందుము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకం చేత నశించరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమునందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకే ప్రభు రాశాడట. ఇక్కడ ఇజ్రాయేల్ గురించి వారు ఏం చేశారట? 2 పనులు చేశారట. ఒకటి, దేవుని శోధించారట. రెండవది, దేవుని మీద శనిగారట. ఈ 2 చాలా భయంకరమైన పాపాలు.
దేవుణ్ణి మాటి మాటికి శోధిస్తున్నారు. అంటే దేవుని యొక్క మంచితనాన్ని ఏం చేస్తున్నారు? టెస్టింగ్ గాడ్స్ గుడ్నెస్. దేవుణ్ణి మరొక విధంగా చెప్పాలంటే దేవుని లోకు కట్టారు. మరొక విధంగా చెప్పాలంటే దేవుని చాలా తక్కువగా అంచనా వేశారు. ఏమి మెంటాలిటీ అండి? వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ? దే హావ్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్. దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు వాళ్ళు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఆ భయంకరమైన దాస్యంలో తీసుకొచ్చాను కదా, మిమ్మల్ని పాలుతీని ప్రవహించే దేశంలో తీసుకెళ్ళిన తర్వాత ఆ సంగతి మీరు మర్చిపోకండి, జ్ఞాపకం పెట్టుకోండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి నాకు. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దట్స్ ఆల్. అందుకని నీకేం కోరుకున్నాడు ఆయన? అందుకని నేను కోరుకోలే. దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నాడు. సౌలు దీవించిన తర్వాత సౌలు దేవుని మర్చిపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. పిల్లలు, దేవుని వాక్యంలో ఇంకా అనేక దృష్టాంతాలు మనకు కనబడతాయి. దేవుడు మేలు చేసిన, దేవుడు హెచ్చించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసిన మనుషులు చాలామంది ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అలాంటి మెంటాలిటీ మన నుంచి దూరం అవ్వాలి. తద్వారా మనం పోగొట్టుకుంటాం అంతే ఆశీర్వాదాలు. దేవుడు చూడలేదు, ఏ రెస్పాన్స్ లేదు దేవుడి దగ్గర నుంచి. నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను ఎలా ప్రవర్తించినా ఇట్స్ మేనేజ్ అయిపోతుంది అనుకోవద్దు. వన్ డే విల్ కమ్, యూ విల్ బి ఆన్సరబుల్ టు గాడ్, యూ విల్ బి జడ్జ్, యూ విల్ బి ఆన్సరబుల్ టు గాడ్. గాడ్ విల్ టేక్ రియాక్షన్. ఎస్, రిటర్న్ గిఫ్ట్ అంటే చూసినా అలా వచ్చేస్తుంది. సో చాలా భయభక్తులతో కృతజ్ఞులమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంత చేసిన తర్వాత, ఇన్ని మేలు చేసిన తర్వాత ఎలా మర్చిపోగలమండి? జ్ఞాపకం పెట్టుకోకుండా ఎలా ఉండగలమండి? అది మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం గ్రాటిట్యూడ్ కదా. అది లేకుండా ఎలా ఉండగలం మనం? హృదయం కఠినం చేసుకోవద్దు. డోంట్ మేక్ యువర్ హార్ట్ హార్డెన్. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞత కలిగి ఉండు. పిల్లల, లోతు కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. అబ్రహాముతో బయలుదేరి జీవం గల దేవుడిని యెహోవాను తెలుసుకున్నాడు. అబ్రహామును విడిచిపెట్టి, జీవం గల దేవుడిని విడిచిపెట్టి ఈవెంట్ సొదొమ గుమొర్రాలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మనుషులు బహు పాపులు, దుష్టులు, విచారులు, మంచివాళ్ళు కాదు. దేవుని మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. ఏమైందో స్టోరీ అంతా మనందరికి బాగా తెలుసు. రూతు ఇద్దరిలో వార్ప అతని ముందు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ అయితే అతన్ని హత్తుకుంది. నా భర్త ఉన్నప్పుడు అత్తే, లేనప్పుడు అత్తే కదా. భర్త ఉన్నప్పుడు యెహోవా దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది. భర్త చనిపోగానే అత్తను వదిలేసింది, దేవుని వదిలేసింది. మళ్ళీ ఆ మోయాబ్ దేశంలో ఆ మోయాబీలతో, అన్యజనులతో ఆ పాపంలో కలిసిపోయింది. ఎలా వచ్చిందమ్మా నీకు ఆ మనసు? వారు అడగాలని ఉంది, కనబడితే కనబడదు. చరిత్రలో లేదామె. గ్రాటిట్యూడ్ లేదు, కృతజ్ఞత లేదు. రూత్ హ్యావింగ్ దట్ గ్రాటిట్యూడ్. సీ హర్ హౌ గాడ్ బ్లెస్. దేవుడు అలా దీవించాడు. కృతజ్ఞత దేవుని పట్ల, సంఘం పట్ల, దైవజనుల పట్ల, నీకు ఎవరైతే హెల్ప్ చేశారో, నీకు ఎవరైతే ప్రార్థన చేశారో వారందరి పట్ల కృతజ్ఞత నువ్వు కలిగి ఉంటే చాలు. ఏదో పెట్టక్కర్లేదు, కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. ఆ అభిమానం కలిగి ఉంటే చాలు, ఆ ప్రేమను కలిగి ఉంటే చాలు. ఇదే కోరుకుంటున్నాడు ఈ రాత్రి ప్రభు. ఇజ్రాయేల్ అలా లేరట, పోగొట్టుకున్నారు. అరణ్యంలోనే రాలిపోయారట వాళ్ళంతా. ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు ఇద్దరు మాత్రమే కణాల్లో ప్రవేశించారట. అంటే బయలుదేరిన వారు, మధ్యలో పుట్టిన వాళ్ళంతా వచ్చారు. బయలుదేరిన వాళ్ళు ఇద్దరే, యెహోషువ, కాలేబు. వారు నిండు మనసుతో దేవుని వెంబడించారు, నిండు మనసుతో. నా పిల్లలు ఈరోజు అట్లాంటి కృతజ్ఞత కలిగి మన ముందు సారాన్ని దేవుడు కోరుతున్నాడు. ప్రభు మాటలు దీవించుగాక.
ఆమె మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన దయగల తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను ప్రభా. కృతజ్ఞతాస్తుతులతో మీరు కనపరుస్తున్నాను తండ్రి. ప్రభు ఈ రాత్రి లైవ్ ఆశీర్వదించారు, దీవించారు. ఆయన మేము కృతజ్ఞత కలిగి ఉండాలని మీరు మాట్లాడారు ప్రభా. మీ దేవుడిని యెహోవాను మర్చిపోవద్దని సెలవించారు. మీరు చేసిన కార్యాలు మర్చిపోకుండా, మిమ్మల్ని మర్చిపోకుండా, మీ కార్యాలు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ముందు సాగే కృప మా అందరికీ దయచేయండి ప్రభా. నాయన దినములు ఎంతో చెడ్డగా ఉన్నాయి ప్రభా. భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం నాయన బలపరచండి నాయన. ఈ మాటలు వింటున్న వారిని మీరు దర్శించండి. ఈ మాటలు అందరి హృదయాల్లో ముద్ర వేయబడును కాక. మాటలు ఎవరైతే విన్నారో వారి జీవితాల్లో గొప్ప ఆత్మ సంబంధమైన మార్పును కలిగజేయండి. విప్లవాత్మకమైన మార్పును దయచేసి ఆయన మరింత కృతజ్ఞత కలిగి ముందుకు సాగే కృప మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడై నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. షలోమ్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు అండి. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. దేవుని కృప తోడై నడిపించుగాక.